హాయ్ సార్. చెప్పండి. సార్ కూటమి గెలిచింది కదా సార్, దాని మీద మీ అభిప్రాయం సార్? అభిప్రాయం ఏందమ్మా, రాక్షస పాలన పోయింది. జనం అందరూ చాలా బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. మరి ఈరోజు ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని ప్రజలందరూ కూడా అందరూ ఒక రాక్షసుని మనం కానీ ఆ రోజు అయితే నాకు దీపావళి లాగా ఉంది. ఏది రిజల్ట్స్ వచ్చిన నైట్ అయితే అసలు దీపావళి పండుగని తలపించింది నాకైతే మాత్రం. మరి నరకాసుడు వధ జరిగినప్పుడు గాన ఎంత జనం అంతా వాడవాడలా మరి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా మరి అమ్మా అని ఊపిరి పీల్చుకున్నట్టుగా ఇక పండగ వచ్చేసింది, మనందరికీ స్వేచ్ఛ వచ్చేసింది, మనకేమి ఇబ్బంది లేదు, అమ్మయాన్ని జనం అందరూ ఊపిరి పీల్చుకున్నట్టు అయిందమ్మా. అది పరిస్థితి. సార్ నారా లోకేష్ గారిని పప్పు అన్నారు కదా, ఇప్పుడు నిప్పై కూర్చున్నారు కదా, దాని మీద అభిప్రాయం? అవునమ్మా, పప్పు అన్న వాళ్ళకే మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారో అందరూ కూడా బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడాలమ్మా. పప్పు నుప్పు లేకపోతే కానీ తుప్పు మాత్రం వదిలిందమ్మా. ఆంధ్రప్రదేశ్కి తుప్పు మాత్రం వదిలింది. పప్పు అన్నారు, ఓకే మంచిదే కాదంటలా. ఆ పప్పే తుప్పుని మొత్తాన్ని వదిలిచ్చాడుగా, తుప్పుని మొత్తాన్ని వదిలిచ్చాడు. లోకేష్ బాబు రెడ్ బుక్ ఉంది, ఆ రెడ్ బుక్లో కూడా ఎవరెవరైతే ఎన్ని అరాచకాలు చేశారో వాళ్ళ మొత్తానికి కూడా శిక్షార్హులే అందరూ. వాళ్ళు మాత్రం రెడీగా ఉండాలా. వాళ్ళ మాత్రం ఈ ఆంధ్ర ప్రజలైతే క్షమించరు. అదొక్కడ మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎవరు ఎన్ని అరాచకాలు చేశారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా లెక్క ప్రకారం వాళ్ళ శిక్ష మాత్రం ఖచ్చితంగా పడిద్ది. దానికి సిద్ధంగా ఉండండి. వైసీపీ చిన్న నాయకులు అవ్వచ్చు, పెద్ద నాయకులు అవ్వచ్చు, మీరు చేసిన అరాచకాలు అన్నీ కావు. అందుకనే జనం మరి ఓటర్లు మంచి తీర్పిచ్చి మరి మిమ్మల్ని ఎక్కడ పంపించాలో అక్కడ పంపించారు. మరి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడేటప్పుడు మాట పొదుపు ఉండాలా. ఏదైనా మాట్లాడే ముందు ఎవరిని మాట్లాడుతున్నావా, ఎట్లా మాట్లాడుతున్నావనే బుద్ధి జ్ఞానం. మనం అన్నం తింటున్నాము, అన్నం తినే మాటలు మాట్లాడాలి. చిన్నపిల్లలు మాట్లాడుతున్నావా, పెద్దవారిని మాట్లాడుతున్నావా, అతను మా మాట మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా, లేకపోతే ఆ మనిషిని ఆ పని చేయవచ్చా, చేయకూడదా అని ఒక ఇంగిత జ్ఞానం ఉంచుకొని చేయాలి ప్రతి ఒక్క నాయకుడు అనేవాడు. కానీ మరి ఇవాళ వైసీపీ నాయకులు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డితో సహా కూడా పైశాసికత్వంగా ఒక రాక్షస పరిపాలన పాలించారు. ఒక పనికిమాలిన వాళ్ళందరినీ సలహాదారులాగా పెట్టుకొని ఒక్కడన్నా ఉన్నాడా మంచోడు, ఒక్క మంత్రి అన్నా ఉన్నాడా? అందరూ ఇక చెప్పాలంటే ఇక జేబులు కొట్టేవాళ్ళు, లేకపోతే ప్లాట్ఫారం వాళ్ళు, లేకపోతే ఏదో పానపరాకులు వేసుకొని లేబర్ లాగా మాట్లాడే వాళ్ళు తప్ప ఒక హుందాతనంగా ఒక పరిపాలనా విధానం తెలిసిన వాళ్ళు ఒక్కలన్నా మీ క్యాబినెట్లో ఉన్నారా? ఇంతకుముందు మీ క్యాబినెట్లో ఒక్కడైనా మంచివాడు ఉంటే మీరు ఈరోజు మీకు ఈ దుస్థితి వచ్చేదా? మీరు ఎక్కడైనా తెలుసుకోండి. ఇంకా ఏదో మీరు చేద్దాం, ఇక మీరు ఒక ఛాన్స్ అన్నారు, ఆ ఛాన్స్తో అయిపోయింది. మీకు ఛాన్స్ ఇచ్చారు, మీరు ఛాన్స్ చూశారు, ఇక ఒక ఛాన్స్ లేదు, అర ఛాన్స్ లేదు. అసలు మీకు రాజకీయ సమాధి చేసేసారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం. మీ వైసీపీ వాళ్ళు మొత్తం ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని జనానికి మీరు దోచుకున్న డబ్బులు ఏమైనా ఉంటే మీరు ఆ ధనాన్ని ప్రజాసేవకు ఉపయోగపెట్టండి. అంతే తప్ప ఇంకా మేమేదో చంద్రబాబుని ఏదో సాధించి, లేకపోతే మేమేదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సాధించి మేము అధికారంలోకి వస్తాము అని మీరు అనుకోవద్దు. మీరు దోచుకున్న డబ్బులు ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకి ఏదైనా మీరు దాచుకున్నవి ఉంటే ఉపయోగపెట్టుకోండి. అంతే, ఇక నేను చెప్పేది ఒక్కటే. సార్ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వలేదు కదా, ఇప్పుడు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఆయన పరిపాలన ఎలా ఉండబోతుంది? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి కూడా మంచి భవిష్యత్తుగా నిలబడ్డ వ్యక్తులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా అనేక రకాలుగా అవమానించారు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా కొంచెం అంతా కూడా బాధ అంతా దిగమింగుకుంటూ ఎన్ని ఏమన్నా ఈ రాక్షస పాలన అంతమొందించాలని మరి పవన్ కళ్యాణ్ గారు అయితే గట్టి కృతనిశ్చయంతో ఉండి మరి పట్టుదలతో మరి ఓటు చెల్లలేకుండా వైసీపీకి ఇంకా ఏమైనా వ్యతిరేక ఓటు ఉంటే వైసీపీకి పడకుండా మరి వాళ్ళని ఖచ్చితంగా ఈసారి అయితే మనము ఇంటికి పంపించాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా ఆయనకి ధన్యవాదాలు మేము చెప్పుకుంటున్నాము.
ఆయన ఈరోజు మరి ఎంతోమంది ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మరి ఈ జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి కానీ ఎన్నో రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెట్టి వాళ్ళు అదని వీళ్ళు ఇదని చెడగొట్టాలని చాలామంది చూశారు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక్కటే మైండ్. ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. మరి దమ్మున నాయకుడిలాగా ఎవరికి సంప్రదింపులు చేయకుండా మరి ఆయన ఒక్కడే డిసిషన్ తీసుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారు పడే బాధను చూసి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి కూడా మరి ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటిదాకా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే ఉండి మరి ఆయనకి అండదండగా ఉండి మరి ఇవాళ ఇంత విజయానికి మరి పవన్ కళ్యాణ్ గారు కారణమని కూడా చాలా చెప్పుకోవచ్చు మనందరం. దేనికంటే ఒక్కడే డిసిషను లోపల చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూశారు, బయటకు వచ్చారు. పార్టీలు ఇంకా ముఖ్య నేతల లేకపోతే వాళ్ళ వీళ్ళ ఎవరినన్నా సంప్రదించాలా అనేది కూడా లేకుండా ఒకే నిర్ణయం, నేనుక నిన్ను గద్దె దించడమే జగన్మోహన్ రెడ్డి, నిన్ను గద్దె దించేదాకా నేను నిద్రపోనని పవన్ కళ్యాణ్ గారు శపథం చేశారు. అలాగే ఒక్క మాట మీద నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకైతే మేము శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి. మరి అలాగే ఈరోజు పిచ్చి పిచ్చిగా వాగి వాళ్ళంతా ఎక్కడున్నారో కూడా తెలియదు, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇవాళ కార్యకర్తలు పిల్లలు అయితే వాళ్ళని అసలు వాళ్ళ క్షమాపణ లేదు అనే లెక్కలో మరి వాళ్ళ ఇళ్ళ మీదకి కూడా వెళ్తున్నారు. దయచేసి బాబు వాళ్ళు అగ్రహానులు, జ్ఞానం లేదు వాళ్ళకి, మీరు అట్లాంటి పనులు మాత్రం చేయమాకండి. మన తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరి తోలికి వెళ్ళొద్దనే చెప్తున్నారు. మీరు మాత్రం అట్లాంటి నిర్ణయాలు మాత్రం మరి చేయమాకండి. ఈ బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేనట్టుగా జనం అయితే ఓటుతో కొట్టారు. ఇంకా ఎక్స్ట్రాలు కానీ ఇంకా ఏమైనా వాగితే మళ్ళా జనమే తగిన బుద్ధి చెబుతారు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ మీరు చిన్నపిల్లలయ్యా, చదువుకునే వయసు, మీరు అదని ఇదని ఇంకొక రకంగా దారి తీయకుండా మీరు ఏదన్నా ఉంటే మరి పెద్దవాళ్ళుగా చూసుకుంటారు, చట్టపరంగా చూసుకుంటారు. మీరు మాత్రం ఎవరెళ్ళ మీదకి వెళ్ళొద్దు. మరి బుద్ధి లేకుండా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ తలుచుకుంటే కడుపు మండిపోతుంది. పార్టీ ఆఫీస్ మీదకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళారు, జోగి రమేష్ అనేవాడు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. మరి వీళ్ళకైతే వాస్తవం క్షమాపణ అయితే లేదు. కానీ పిల్లలు దీంట్లో ఎవరు బలవద్దు. దేనికంటే ఈరోజు ఏదో ఒకటి చేయాలని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు పిల్లలలో మరి భవిష్యత్తు కలలు కాబట్టి ఏదన్నా ఉంటే చట్టపరంగా మరి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మన పెద్దలు కానీ చూసుకుంటారు. మీరు కూడా ఆలోచించుకొని మీరు తల్లిదండ్రుల మాట విని మరి పార్టీకి అండదండగా ఉండి క్రమశిక్షణగా మాత్రం ఉండాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. సార్, జగన్ గారు ఈవీఎం మిషన్ గురించి మాట్లాడారు కదా, దాని మీద మీ అభిప్రాయం సార్? జగన్ గారి ఈవీఎం విషయం గురించి అంటే ఆయనకు 151 వచ్చిన రోజు మరి మాట్లాడలేదే, ఈరోజు మాట్లాడదాం కాదు. ఇవాళ జనం రగిలిపోయి కడుపు మండి ఉన్నారు. ఆయన బారిన పడి ఒక అడుక్కు తినేవాడు కానించి కూడా కోటేశ్వరుడు వరకు కూడా మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాధితులే. ప్రతి ఒక్కరు కూడా ఈ రాక్షస పాలన మాకొద్దు, ఈ పరిపాలన మాకొద్దు అని చెప్పి ఇచ్చిన తీర్పే తప్ప ఈవీఎం మిషన్లో లేకపోతే ఇంకో మిషన్లో 151 ఈవీఎం మిషన్ వచ్చినప్పుడు తెలియదా మరి ఆయనకి మాట్లాడటానికి? ఇప్పుడు ఆయనే చెప్తున్నాడుగా, ప్రజలు తీర్పు ఇచ్చారు, నేను దీన్ని తీసుకుంటున్నాను అని మరి ఆయనే చెప్పారు. అయితే పరిపాలనా విధానం తెలుసుకోవాలా, తెలియకపోతే పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలా, పరిపాలించాలా తప్ప ఏదో పక్కన గానా బజానాలాగా పెట్టుకొని వీరుడు సూర్యుడు అనిపించుకొని ఇవాళ రాక్షస పాలన చేసిన చరిత్రహీనుడిగా మిగిలిపోయింది ఒక జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను చెప్తానమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్.